ఈ మధ్య సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని చాలామంది చాలా రాంగ్ మెసేజ్‌లని స్ప్రెడ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాధేస్తుంది విన్నప్పుడన్నీ. మూలా నక్షత్రం అత్తగారి గండం అంట. మూలా నక్షత్రం అమ్మాయిని గాని, అబ్బాయిని గాని పెళ్లి చేసుకోకూడదంట. ఆశ్లేష నక్షత్రం అత్తగారి గండం అంట. ఆశ్లేష నక్షత్రం అమ్మాయిని గాని, అబ్బాయిని గాని పెళ్లి చేసుకోకూడదంట. పెళ్లి చేసుకుంటే ఎవరో ఒకరే మిగులుంటారంట. షష్టాష్టకాలంట. కుజదోషం అంట, కాలసర్ప దోషం అంట, పితృదోషం అంట. ఎవ్వరికి తోచింది వాళ్ళు పిచ్చి పిచ్చిగా స్ప్రెడ్ చేస్తున్నారు. నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, మీకు నా 100% నాలెడ్జ్ ఉంటేనే ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి. ఎందుకంటే అది ఒకరి జీవితం మీద ఆధారపడి ఉంది. మీరు చెప్పే మాటలు ఒక వ్యక్తికి మైండ్లో అంత ప్రభావం చూపిస్తాయి. వివాహ పొంతన సమయంలో చాలా అంటే చాలా ప్రభావం చూపిస్తాయి ఇటువంటి మాటలు. మీకు నాలెడ్జ్ లేకుండా ఏదో పుస్తక పరిజ్ఞానమో, యూట్యూబ్లోనో, సోషల్ మీడియాలో ఎక్కడో చోటు చూసేసి స్ప్రెడ్ చేయకండి. అది ఒక వ్యక్తి యొక్క జీవితం మీద ఆధారపడి ఉంది మీరు స్ప్రెడ్ చేసే మాటలు. ఒక ఓపెన్ స్టేట్మెంట్ 10 మందిలో మనం మాట్లాడేటప్పుడు ఇచ్చే ముందు ఆలోచించి చెప్పండి. మూలా నక్షత్రం అత్తగారి గండం అంటే, ఆశ్లేష నక్షత్రం మామగారి గండం అంటే, ఇవన్నీ ఎవరు చెప్పారండి మీకు? ఏ సిద్ధాంతాలు ఏమైనా చెప్పారా మీకు? పిచ్చి పిచ్చిగా స్ప్రెడ్ చేస్తున్నారు ఎవరికి తోచింది వాళ్ళు. దయచేసి స్ప్రెడ్ చేయకండి. ఎవరైనా వివాహ పొందం చూసుకునే వాళ్ళు మంచి సబ్జెక్ట్ ఉన్న, నాలెడ్జ్ ఉన్న సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి చక్కగా చూపించుకోండి. వాళ్ళు ఎవరు కూడా అలా చెప్పరు చచ్చిపోతారు, విడిపోతారని. దానికి రెమెడీస్ చెప్తారు. ఏదైనా ఒకవేళ దోషాలు ఉంటే రియలైజ్ అవ్వండి ఇప్పటికైనా.